మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనమేమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరి వచ్చినటువంటి కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనములు. సహోదరులు లాలయ్య గారి ప్రారంభ ప్రార్థనతో ఈనాటి మార్నింగ్ ప్రేయర్ను మనం ప్రారంభించుకుందాము. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ తండ్రి అయిన దేవుని ప్రార్థించుకున్నాం. క్రీస్తు ద్వారా ప్రార్థించుకున్నాం. మికిలి దయామయుడా, పరిశుద్ధుడా తండ్రి, వేవేల దూతగణాలతో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో నిత్యము స్తుతించబడేటువంటి గొప్ప తండ్రి, మహాదేవుడా, మా మధ్యకు మీ కుమారుని పంపించి తండ్రి, మేమెవరూ నశించిపోవటం నీకు ఇష్టం లేదయ్యా. ఒక రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేసి ఆ ప్రణాళిక ద్వారా అనేక మందులను పరిశుద్ధులుగాను నీతివంతులుగాను తీర్చి దేవుని సన్నిధికి, దేవుని రాజ్యంలోనికి మమ్మల్ని చేర్చేటువంటి ప్రణాళికను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ఆ ప్రణాళికను బోధించడంలో మరి మమ్మల్ని అజ్ఞానులమైన మమ్మల్ని ఎన్నుకొని మీ రాజ్య సువార్తను బోధించేటువంటి ప్రక్రియలో మమ్మల్ని అందరినీ వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. అలాగే తండ్రి, ఈ ప్రక్రియ ముందుకు నడిపించటంలో చిన్న పిల్లవాడు రవిబాబు చేస్తున్నటువంటి వ్యయ ప్రయాసాలలో మీ కాపుదల ఉంచి మీరు అండగా ఉండి తండ్రి ఈ క్రమాన్ని నడిపించండి. కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా తండ్రి జ్ఞానయుక్తమైనటువంటి మనసుతో మీ లేఖన భాగాలను ఉన్నట్లుగా తండ్రి స్వచ్ఛమైనటువంటి ఖచ్చితమైనటువంటి లేఖనాలను, సత్యవాక్కును ప్రతి చోట అందించేందుకు, అందుకు సంబంధించిన జ్ఞానాన్ని మాకందరికి అందించండి. లోకంలో భిన్నమైన బాధలు వస్తున్నాయి తండ్రి, అవేం కాకుండా తండ్రి లేఖనాల్లో మీరు ఏదైతే చెప్పారో అటువంటి బోధించేటువంటి జ్ఞానాన్ని మా అందరికి అందించండి. అలాగే తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి మీ కృపలో భద్రపరుస్తుంది. ఈరోజు మాట్లాడుతున్న బిడ్డలను, పాటలాడ బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి మీ కృపలో భద్రపరుచున్నాను. మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనలు, విన్నపములు మీ సన్నిధిలో సమర్పించమనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. వందనాలయ్య. ప్రార్థన చేసినటువంటి సహోదరు లాలయ్య గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మొదటి గీతముగా సహోదరులు సుబ్రహ్మణ్యం గారు పాడి దేవుని నామమును మహింపరుస్తారు. రెండవ గీతముగా సహోదరులు లాలయ్య గారు పాడి దేవుని నామమును ఘనపరచవలసిందిగా కోరుకుంటూ సహోదరులు ఇరువురిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మొదటగా తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచు, అలాగే గ్రూప్లో ఉన్న సహోదరులందరికీ, అలాగే రవి గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. పరమ ద్రాక్షవనమా, ప్రభు క్రీస్తుని సంగమా, కోతకు వేళాయగా నీతి ఫలములీయగా, కోతకు వేళాయగా నీతి ఫలములీయగా, పరమ ద్రాక్షవనమా, ప్రభు క్రీస్తుని సంగమా,
పరిశుద్ధ స్థలమునందున పారు జీవనదుల చెంతన, పరిశుద్ధ స్థలమునందున పారు జీవనదుల చెంతన, నాటబడి ఉన్నచో పరిపక్వమౌదువు, నాటబడి ఉన్నచో పరిపక్వమౌదువు. నీ దేవుని మందిరాన నిరతము జీవింతువు, నీ దేవుని మందిరాన నిరతము జీవింతువు. పరమ ద్రాక్షవనమా, ప్రభు క్రీస్తుని సంగమ, కోతకు వేళాయగా నీతి ఫలములీయగా, కోతకు వేళాయగా నీతి ఫలములీయగా. పరమ ద్రాక్షవనమా, ప్రభు క్రీస్తుని సంగమా, సారవంతమైన ఫలములో రాళ్ళు ఏరియున్న నేలలో, సారవంతమైన ఫలములో రాళ్ళు ఏరియున్న నేలలో, ముండ్ల గెత్స పొదలు నరికియున్న తోటలో, ముండ్ల గెత్స పొదలు నరికియున్న తోటలో, ముదమారగ పరమ తండ్రి నిన్ను పెంచెగనుమా, ముదమారగ పరమ తండ్రి నిన్ను పెంచెగనుమా. పరమ ద్రాక్షవనమా, ప్రభు క్రీస్తుని సంగమ, కోతకు వేళాయగా నీతి ఫలములీయగా, కోతకు వేళాయగా నీతి ఫలములీయగా. పరమ ద్రాక్షవనమా, నిద్రించుచున్న సంగమా, నీ చీకటి పారదోలుమా, నిద్రించుచున్న సంగమా, నీ చీకటి పారద్రోలుమా. క్రీస్తు వెలుగు నీపై ప్రసరింపనీయుమా, క్రీస్తు వెలుగు నీపై ప్రసరింపనీయమా. నిత్య సత్యముల వెలుగు ఫలములనందించుమా, నిత్య సత్యముల వెలుగు ఫలములనందించుమా. పరమ ద్రాక్షవనమా, ప్రభు క్రీస్తుని సంగమా, కోతకు వేళాయగా నీతి ఫలములీయగా, కోతకు వేళాయగా నీతి ఫలములీయగా. పరమ ద్రాక్షవనమా, ప్రభు క్రీస్తుని సంగమా, నిరాశను విడిచిపెట్టుమా, కృపాసాగరమున చేరుమా, నిరాశను విడిచిపెట్టుమా, కృపాసాగరమున చేరుమా. విశ్వాస ప్రేమలను కవచముగా ధరించుమా, విశ్వాస ప్రేమలను కవచముగా ధరించుమా. నీతి రాజు యేసు తోడ నిరతము జీవించుమా, నీతి రాజు యేసు తోడ నిరతము జీవించుమా. పరమ ద్రాక్షవనమా, ప్రభు క్రీస్తుని సంగమా, కోతకు వేళాయగా నీతి ఫలములీయగా, కోతకు వేళాయగా నీతి ఫలములీయగా. పరమ ద్రాక్షవనమా, ప్రభు క్రీస్తుని సంగమా. అందరికి వందనాలు. క్రీస్తు నామములో
ప్రతి ఒక్కరికి కూడా సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తూ పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. యజమానుడా నా మెస్సయ్యా, నన్ను నడిపించిన నాయకుడా. యజమానుడా నా మెస్సయ్యా, నన్ను నడిపించిన నాయకుడా. నీకే స్తోత్రముల్, నీకే స్తుతి స్తోత్రముల్. యజమానుడా నా మెస్సయ్యా, నన్ను నడిపించిన నాయకుడా. నా హృది వేదనలో కృంగియుండగా నడచుటకు నా అడుగులు రాక, నా హృది వేదనలో కృంగియుండగా నడచుటకు నా అడుగులు రాక, మరణ పాశములు నన్ను వెంటాడినా, ఆ ఆ మరణ పాశములు నన్ను వెంటాడగా జీవింపజేసిన జీవాధిపతి, జీవింపజేసిన జీవాధిపతి, పరిశుద్ధుడా యజమానుడా నా మెస్సయ్యా, నన్ను నడిపించిన నాయకుడా. మధుర ప్రేమను నాపై చూపించి మధుర ప్రేమను నాపై చూపించి మనసున నెమ్మది చేకూర్చితివే. మధుర ప్రేమను నాపై చూపించి మదిని నెమ్మది చేకూర్చితివి. మహిమ రాజ్యమున నన్ను చేర్చుటకు ఆ ఆ మహిమ రాజ్యమున నన్ను చేర్చుటకు మరణము గెలిచిన జీవాధిపతి, మరణము గెలిచిన జీవాధిపతి, యజమానుడా నా మెస్సయ్యా, నన్ను నడిపించిన నాయకుడా. నీకే స్తోత్రము, నీకే స్తుతి స్తోత్రము. యజమానుడా నా మెస్సయ్యా, నన్ను నడిపించిన నాయకుడా. యజమానుడా నా మెస్సయ్యా, నన్ను నడిపించిన నాయకుడా. వందనాలండి. ఇప్పటి వరకు చాలా చక్కగా దేవుడు వారికి అనుగ్రహించినటువంటి గొప్ప గాత్రముల ద్వారా దేవుని నామమును గీతముల ద్వారా ఘనపరిచినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము వాక్యపట్టం భాగంగా చదువుకుందాము. సహోదరులు శివ గారు
ఈ యొక్క 10వ అధ్యాయం అంతటిని కూడా చదవవలసిందిగా కోరుకుంటూ సహోదరులను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అందరికీ వందనాలండి. న్యాయాధిపతులు 10వ అధ్యాయం. అబీమెలెకు తరువాత ఇస్సాకారు గోత్రీకుడైన దోదో మనవడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రాయిమీయుల మన్యమందలి షామీరులో నివసించినవాడు. అతడు 23 సంవత్సరములు ఇజ్రాయేలులకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి షామీరులో పాతిపెట్టబడెను. అతని తర్వాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇజ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలను ఎక్కి తిరుగువారు. 30 ఊర్లు వారికి ఉండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశములోనున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను. ఇజ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అష్తారోతులు అను సిరియన్ల దేవతలలోను, సీదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిస్తీయుల దేవతలను పూజించుతూ వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇజ్రాయేలుల మీద మండగా ఆయన ఫిలిస్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారిని అప్పగించెను గనుక వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇజ్రాయేలును అనగా యోర్దాను అవతలనున్న గిలాదు నందలి అమోరీయుల దేశములో కాపురమున్న ఇజ్రాయిలును 18 సంవత్సరములు చితకగొట్టి అణచివేసిరి. మరియు అమోనీయులు యోధా దేశస్థులతోనూ బెన్యామీనులతోనూ ఎఫ్రాయిమీయులతోనూ యుద్ధము చేయుటకు యోర్దానును దాటిరి గనుక ఇజ్రాయేలుకు మిక్కిలి శ్రమ కలిగాను. అప్పుడు ఇజ్రాయేలీయులు మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యెహోవాకు మొర్రపెట్టగా, యెహోవా ఐగుప్తీయుల వశములో నుండి, అమోరీయుల వశములో నుండి, అమోనీయుల వశములో నుండి, ఫిలిస్తీయుల వశములో నుండి మాత్రము గాక సీదోనీయులను, అమాలేకీయులను, మాయోనీయులను మిమ్మును బాధపరిచినప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మును రక్షించును కదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను. పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొర్రపెట్టుకొనుడి. మీ శ్రమ కాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇజ్రాయేలుతో సెలవిచ్చెను. అప్పుడు ఇజ్రాయేలీయులు మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము, దయచేసి నేడు మమ్మును రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇజ్రాయేలుకు కలిగిన దురవస్థను చూసి సహింపలేకపోయాను. అప్పుడు అమోనీయులు కూడుకొని గిలాదులో దిగియుండిరి, ఇజ్రాయేలును కూడుకుని మిస్పాలో దిగియుండిరి. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమ్మోనీయులతో యుద్ధము చేయబూనుకొని వాడెవడో వాడు గిలాదు నివాసులందరికీ ప్రధానుడగునని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. అందరికీ వందనాలు. ఇప్పటి వరకు చాలా చక్కగా న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించిన సహోదరులు శివ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, యవనస్తులు సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా
సంక్షిప్తంగా వివరించవలసిందిగా కోరుకుంటూ సహోదరులకు వందనములు తెలియజేస్తూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయాన్ని మనము పరిశీలన చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఒత్నీయేలు, ఏహూదు, షమ్గరు, దెబోరా, ఈ న్యాయాధిపతుల గురించి మనం నేర్చుకున్నాం. చివరిగా మనం నేర్చుకున్న న్యాయాధిపతులు గిద్యోను కుమారుడైన అబీమెలెకు గురించి మనం నేర్చుకుని ఉన్నాం. అబీమెలెకు అనే ఇతను అధికార దాహంతో తన అన్నదమ్ములను చంపివేసిన పరిస్థితి. చివరికి అతను కూడా బండ మీద చంపబడ్డ పరిస్థితి. అధికారము కన్నా సహవాసము, బాంధవ్యములు, ప్రేమ చాలా ప్రాధాన్యమైనది అని మనం తెలుసుకోవాలి. మనము మనుషులను సంపాదించుకోవాలి కానీ అధికారముల కొరకు మనుషులను దూరం చేసుకోకూడదు. అయితే ఈరోజు 10వ అధ్యాయంలో పశ్చాత్తాపము, క్రమశిక్షణ, దేవుని కనికరము అనే వీటిని గురించి పరిశీలన జరుగుతుంది. ఈ యొక్క అధ్యాయ పరిచయం ఏమిటి అంటే, ఇశ్రాయేలీల ఆధ్యాత్మిక స్థితిని చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. 1వ వచనం నుంచి 5వ వచనము తోల మరియు యాయీరు నాయకత్వాల గురించి, 6 నుంచి 9 వచనాలు చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఎంత సరిచేసినప్పటికీ కూడా వారు మరలా విగ్రహారాధనలో పడిపోవడం, 10 నుంచి 18 దాకా చూస్తున్నప్పుడు వాళ్ళు చేసిన తప్పును తెలుసుకోవడం, దేవుడు శిక్షించడం మానివేసి వారి మీద కనికరము చూపడం. అంటే ఈ అధ్యాయం చెప్పే ప్రధాన సత్యం ఏమిటి అంటే, దేవుడు పాపాన్ని శిక్షిస్తాడు కానీ నిజమైన పశ్చాత్తాపాన్ని నిరాకరించడు. అంటే ఎవరైనా చేసిన తప్పు తెలుసుకుంటే వారిని హక్కున చేర్చుకుంటాడు కానీ వారిని విడిచిపెట్టడు. 1 నుంచి 2 వచనాలు మనం చూస్తున్నప్పుడు తోల అనే ఒక న్యాయాధిపతి వచ్చాడు. అబీమెలెకు తరువాత తోల న్యాయాధిపతి అయ్యాడు. తోల అంటే అర్థము పురుగు. తోల మనకు నేర్పేది ఏమిటి అంటే, దేవుడు గొప్ప పేరున్న వారినే కాదు కానీ వినయమున్న వారిని కూడా ఉపయోగిస్తాడు. కాబట్టి తోలాకి ఆర్థికంగా పెద్ద లేకపోవచ్చు, ఒక మంచి పేరు లేకపోవచ్చు, గొప్ప స్థితిగతులు లేకపోవచ్చు, కానీ వినయమును విధేయతను కలిగి ఉండడాన్ని బట్టి దేవుడు అతనిని న్యాయాధిపతిగా చేసి
23 సంవత్సరాలు దేశాన్ని స్థిరపరిచాడు. అబీమెలెకు లాంటి దుష్టుడు న్యాయాధిపతిగా చేశాక పరిస్థితులందరినీ కూడా చిందరవందరగా ఉన్నప్పుడు తోలా వాటన్నిటినీ కూడా సరిచేశాడు. తదుపరి న్యాయాధిపతి ఎవరంటే యాయూరు. ఈ పదం మనము కొత్త నిబంధనలో కూడా ఒకసారి వింటాం. యాయూరు కుమార్తె స్వస్థత గురించి. ఈ యాయూరు ప్రభావం ఉన్న నాయకుడు. సహజంగా ఈ తోలా యాయూరులను చిన్న న్యాయాధిపతులు అని తెలియజేస్తారు. చిన్న న్యాయాధిపతులు అనగా వారి గురించి తక్కువ సమాచారం ఇక్కడ ఉండినట్లుగా చూస్తూ ఉన్నాం. యాయూరు అనే పేరుకి అర్థము వెలుగు ప్రసరించువాడు. ఈ యాయూరు అనిల్ గారు మీ వాయిస్ రావట్లేదండి. నా మాట వినపడడం లేదండి. ఓకే అండి, ఇప్పుడు ఓకే. ఈ యాయీరుకి 30 గాడిదలు, 30 పట్టణాలు ఉన్నాయి. ఈ యాయీరుకున్న 30 పిల్లలు వాటిని ఆస్వాదిస్తూ ఉన్నారు. అయితే ఈ గాడిదలు, ఈ పట్టణాలు దేనికి గుర్తు అంటే రాజరికానికి, రాజుకి, ఐశ్వర్యానికి, వాళ్ళ యొక్క ప్రభావానికి అవి గుర్తులు. కానీ ఐశ్వర్యం గురించి చెప్పాడు కానీ యాయూరు యొక్క కుమారుల ఆధ్యాత్మిక జీవితం గురించి బైబిల్ చెప్పడం లేదు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే చాలామంది ఆస్తిపాస్తులు ఉన్నాయని మురిసిపోతూ ఉంటారు. కానీ మనము కలిగి ఉన్న ఆస్తిపాస్తుల కన్నా మనము కలిగి ఉన్న ఆధ్యాత్మిక జీవితము చాలా ముఖ్యమైనది. కాబట్టి తోలా యాయీరు ఒక సాధారణమైన నాయకులుగా కనపడుతూ ఉన్నారు. అయితే ఈ న్యాయాధిపతులు చనిపోయిన తరువాత వీళ్ళ జీవితాలు మరలా దేవునికి చాలా వ్యతిరేకమైన దిశలో వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. నిజంగానే కొంతమందికి మనుషులు ఉన్నప్పుడే చాలా బాగుంటారు, మనుషులు లేకపోతే తొందరగా తప్పిపోతూ ఉంటారు. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఎలా అయిపోయిందంటే లోకంలో ఒక సామెత ఉంటుంది, కుక్కతోక ఎంత సరి చేసినా మరలా వంకరే అని. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి నిజంగానే న్యాయాధిపతులు ఎంతో సరిచేసే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళు ఉన్నంతసేపే అవి సరిగా ఉంటూ ఉన్నాయి. వారు మరలా మరణించిన తరువాత వాళ్ళ హృదయాలలో మరలా వాళ్ళు సేవించిన దేవుళ్ళ లిస్ట్ ఒకటి ఈ అధ్యాయంలో తెలియజేశాడు. బయలు దేవతలను, అష్టరోతు దేవతను, ఆరాము దేవులను, సీదోను దేవుళ్ళను, మోయాబు దేవుళ్ళను, అమ్మోను దేవుళ్ళను, ఫిలిస్తీన్ల దేవుళ్ళను, అంటే 7 రకాల విగ్రహాలను ఆయన పూజించారు. అంటే 7 అనే దానిని బైబిల్లో సంపూర్ణ సంఖ్యగా చూస్తూ ఉంటాం కదా. అంటే వీళ్ళు కూడా సంపూర్ణంగా దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాల మాయలో పడిపోయారు. దేవుణ్ణి విడిచిపెట్టి ఈ విగ్రహాలకే శక్తి ఉందని అభిప్రాయపడుతూ ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా పరిశీలన చేస్తున్నప్పుడు
వీళ్ళు దేవుణ్ణి మర్చిపోవడం, విగ్రహారాధన చేయడం, శత్రువుల చేతిలో బాధ అనుభవించడం, దేవునికి వీళ్ళు మొరపెట్టడము, మరలా దేవుడు వాళ్ళ బాధల నుంచి, వాళ్ళ ఇబ్బందుల నుంచి వాళ్ళకి విశ్రాంతి కలగజేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, ఈసారి దేవుడికి కూడా చాలా కోపం వచ్చిన పరిస్థితి. కోపం వచ్చిన పరిస్థితితో దేవుడు వీళ్ళని ఏం చేశాడంటే, మీరు విగ్రహాలను నమ్ముకున్నారు కాబట్టి నేను మీకు సహాయం అయితే చేయను. మీరు వెళ్ళి మీరు నమ్ముకున్న ఆ 7 రకాల విగ్రహాలనే మీరు సహాయము అడగండి. ఎందుకంటే మీరు వాటిని ఆశ్రయించారు కాబట్టి వాటి ద్వారానే మీరు సహాయము పొందండి. అవే నిజదేవుళ్ళు అన్నారు కాబట్టి మరి మీరు నమ్ముకున్న దేవుళ్ళ దగ్గరికే వెళ్ళి మీరు సహాయం అయితే పొందండి అని దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఆగ్రహము మనం ఇక్కడైతే చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళు తెలుసో తెలియకో దేవుణ్ణి విడిచిపెట్టడం లేదు. వీళ్ళు ఉద్దేశపూర్వకముగానే దేవునికి ద్రోహం చేస్తూ విగ్రహాలను వెంబడిస్తూ ఉన్నారు. అంటే చాలామంది కూడా లోకంలో తెలుసో తెలియకో మాట్లాడుతూ ఉంటారు పొరపాట్లు. అంటే తెలుసో తెలియక పొరపాట్లు మాట్లాడి పొరపాట్లు చేస్తే అవి సరి చేయగలం. కానీ ఉద్దేశపూర్వకంగా కావాలని ఇతరులను బాధ పెట్టాలని కొంతమంది కించపరిచి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఏం చేయగలం? అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా తెలుసో తెలియకో విగ్రహాలను పూజించట్లేదు. కావాలనే యెహోవాను విసర్జించి సేవించడం మానివేసి ఉద్దేశపూర్వకంగానే విగ్రహాలను వెంబడిస్తూ ఉన్నప్పుడు దేవునికి కోపం వచ్చి 18 సంవత్సరాలు ఫిలిస్తీన్ల చేతికి, అమ్మోనీల చేతికి దేవుడు వారిని అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు అంటే వారు చేసిన ఉద్దేశపూర్వకమైన పాపాన్ని బట్టి వారు బానిసత్వానికి వెళ్ళిపోయారు. అందుకే యోహాను సువార్త 8:34 ఏమంటాడంటే, పాపము చేయువాడు పాపమునకు దాసుడైపోతాడని. ఈరోజు మన జీవితంలో ఉద్దేశపూర్వకంగా పొరపాట్లు మాట్లాడినా, పొరపాటు చేసినా కూడా మన జీవితము కూడా చిందరవందరమైన పరిస్థితిలో ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ 18 సంవత్సరాలలో ఈ ఫిలిస్తీన్లు, ఈ అమ్మోనీలు వీళ్ళకి ఒక రకంగా చుక్కలు చూపించారు అని అంటూ ఉంటారు కదా, చాలా ఇబ్బందులకు గురి చేశారు. అలా ఇబ్బందులకు గురి చేసినప్పుడు వీళ్ళకి మరలా ఎటు దిక్కు తోచలేదు. మరి వీళ్ళు నమ్ముకున్న 7 రకాల విగ్రహాలు వచ్చి వీరికి సహాయం చేయాలి కదా. అయితే వీళ్ళకి ఎటు దిక్కు తోచక మళ్ళా ఎవరి దగ్గరికి వచ్చారంటే దేవునికే ప్రథమ స్థానము ఇవ్వాలని, లోకాశల వైపు పరిగెత్తడం సరైనది కాదని, ఒకవేళ పరిగెడితే బానిసలైపోతామని ఆలోచన చేసి వారి యొక్క బాధ అంతా కూడా యెహోవాకు మొరపెట్టారు. దేవుడిలో ఉన్న గొప్ప స్వభావం ఏమిటి అంటే, ఎవరైనా వ్యక్తి తప్పు చేశానని ఒప్పుకుంటే ఈ అన్నడు కూడా అతనిని దేవుడు తిరస్కరించలేదు. మనం కూడా మన జీవితంలో తోటి వారితో ఎలా ఉండాలి అంటే, మనం ఏదో స్ట్రిక్ట్గా ఉండడము అనేది కాదు, మన మీద దూరము పెట్టడం అనేది కాదు, కానీ తోటివారు చేసిన తప్పును తెలుసుకున్నప్పుడు, వారు పశ్చాత్తాపం పొందినప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితే వారి ఎడల తిరిగి మరలా పూర్వ ప్రేమను కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్తూ ఉంటాడు, నువ్వు నీ పూర్వ ప్రేమను విడిచిపెట్టేతివి అని. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళ జీవితంలో
దేవుని మీద ప్రేమ విడిచిపెట్టి విగ్రహాల మీద ప్రేమ పెట్టుకున్నారు. కానీ దేవుడు తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, నీ జీవితంలో నీవు నీ మొదటి ప్రేమను విడిచిపెట్టకూడదు. అంటే నీ సహోదరుల మీద, నీ దేవుని మీద నువ్వు ప్రేమను విడిచిపెట్టడము సరైనది కూడా కాదు. సాధ్యమైనంత వరకు దేవునిని ప్రేమతో ఆరాధించు, సహోదరుని ప్రేమతో రక్షించు. అయితే దేవుడు ఈసారి వీరిని వెంటనే రక్షించలేదు. ఎందుకంటే గతంలో ఐగుప్తు నుండి, అమ్మోనీల నుండి వారిని రక్షించాడు. రక్షించినప్పటికీ కూడా వీళ్ళకి ఆ విలువ తెలుసుకోలేదు. కాబట్టి దేవుడు ఈసారి మీరు మీ ఆపత్కాలములలో మీరు నమ్ముకున్న 7 దేవతల వద్దకే మీరు వెళ్ళి మొరపెట్టుకోండి, అవే మిమ్మల్ని రక్షిస్తాయి అని ఆయన వారితో అన్నాడు. అయితే ఎందుకు ఇలా అన్నాడు అంటే, వారిని పరీక్షిస్తూ ఉన్నాడు. అంటే కొన్ని మాటలు కూడా ఎందుకు అంటూ ఉంటామంటే, ఇతరులను పరీక్షించడానికే కానీ అవమానించడానికి కాదు. కాబట్టి దేవుడు కూడా మనుషులను పరీక్షిస్తాడు. తన మాటల చేత ఆ ప్రశ్నలు అడిగి మన హృదయ స్థితిని ఆయన తెలుసుకుంటాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఏమైపోయిందంటే, 15 నుంచి 16 దాకా చూస్తున్నప్పుడు వాళ్ళు నిజమైన పశ్చాత్తాపం పొందారు. అంటే నిజంగా తప్పును తెలుసుకున్నారు. ఇది మనకు ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళు పాపాన్ని ఒప్పుకున్నారు. పాపాన్ని ఒప్పుకోవడమే కాదు, పాపాన్ని విడిచిపెట్టారు. ఈరోజు చాలామంది నోటితోనే పాపాన్ని ఒప్పుకుంటారు కానీ దేవునికి అనుకూలమైనది ఏదో చేయరు, పాపాన్ని విడిచిపెట్టరు. అని ఇశ్రాయేలు ప్రజలు పాపాన్ని ఒప్పుకున్నారు, పాపాన్ని విడిచిపెట్టారు. దేవుని తీర్పును అంగీకరించారు, దేవునికి నచ్చినట్లుగా చేయమని కూడా తెలియజేశారు. మూడోది, విగ్రహాలను తొలగించారు. కన్నీళ్లు కాదు కానీ దేవుని ఎదుట వాళ్ళ హృదయాలను మార్చుకున్నారు. ఈ 3 గుర్తులు, పాపాన్ని ఒప్పుకోవడం, విగ్రహాన్ని తొలగించడం, దేవుణ్ణి సేవించడం అనేది మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే దేవుని హృదయం కరిగిపోయింది. నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత మంచి హృదయం కలిగిన వాడు అంటే, వాళ్ళు కలిగి ఉన్న బాధను బట్టి ఈయన మనసు నొచ్చుకుంటుంది. ఈయన భరించలేకపోతున్నాడు. ఈయన హృదయము కరిగిపోయి తట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి వాళ్ళని కాపాడడానికి మరొక న్యాయాధిపతిని లేదా మరొక రక్షకుడిని సిద్ధపరిచినట్లుగా మనమైతే ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే, విజయం వచ్చిన తర్వాత దేవుణ్ణి దయచేసి మర్చిపోవద్దు. అంటే మేలులు కలిగినప్పుడు దేవుణ్ణి మర్చిపోవద్దు. రెండవది, విగ్రహాలు కేవలం విగ్రహాలే కాదు, ధనము, హోదా, వ్యసనాలు కూడా విగ్రహాలు లాంటివే. అసూయ, ద్వేషాలు, కలహాలు ఇవి కూడా విగ్రహాలు లాంటివే. వాటిని నువ్వు కలిగి ఉంటే నువ్వు దేవునికి దూరం అయిపోతావు. చాలామంది కూడా అందుకే దేవుడు ఒక విషయాన్ని బాగా తెలియజేస్తూ ఉంటాడు. నీ సహోదరునితో నువ్వు విభేదం కలిగి ఉండి దేవునికి అర్పణ చేయడం అసాధ్యం. నువ్వు దేవునికి అర్పణ చేయాలి అంటే నీ సహోదరునితో వెళ్ళి సమాధాన బ్రదరు, మళ్ళా మీ వాయిస్ కట్ అయిపోయిందండి ఇప్పుడే. మూడవది, నిజమైన పశ్చాత్తాపము అంటే మార్పు. ఈరోజు చాలామంది చేసిన తప్పు ఒప్పుకుంటారు కానీ మార్పు పొందరు. కానీ నిజమైన పశ్చాత్తాపం అంటే ఏడవడమో దేవుని బ్రతిమలాడుకోవడమో కాదు, మార్పును కలిగి ఉండడం. నాలుగవది, దేవుడు శిక్షిస్తాడు కానీ తన ప్రజలను విడిచిపెట్టడు. వినపడుతుందా అండి? ఓకే అండి. ఐదవది, దేవుని కనికరం వలన, మన అర్హత వల్ల కాదు, దేవుని కనికరము ఆయన ప్రేమ వల్లనే కలుగుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా,
వీటన్నిటిని గుర్తుపెట్టుకోగలుగుతారని విశ్వసిస్తూ, మరి మూలవాక్యం ఏమిటి అంటే, పాపము మనలను దేవునికి దూరం చేస్తుంది, నిజమైన పశ్చాత్తాపము, నిజమైన మనలో మార్పు దేవుని కృపను పొందడానికి అవకాశం అయితే ఉంటుందని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని నేను ముగిస్తున్నాను. ఇప్పటి వరకు ఓపికగా ఉన్న మీ అందరి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం అంతటిని కూడా వివరించిన సహోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తూ, సహోదరులు అనిల్ గారే ఇప్పటివరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి యేసుపాదం గారి మెసేజ్ కొరకు కూడా ప్రార్థన సహాయం కోరవలసిందిగా కోరుకుంటూ మరి ఒకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రం. ఉదయమే లేచి నీ ఘనమైన నామమును మహిమపరిచే గొప్ప అవకాశం దయచేశారు. ఇప్పటి వరకు మరి న్యాయాధిపతుల జీవితాలను పరిశీలన చేశాం, ఇశ్రాయేలు ప్రజల పరిస్థితులను పరిశీలన చేశాం. మరి వాటి నుంచి మేము ఏదైతే నేర్చుకోవాలని మీరు ఆశపడుతున్నారో వాటిని నేర్చుకోగలిగిన మనసును దయచేయండి. తదుపరి వాక్యాన్ని తెలియజేస్తున్న సహోదరులు యేసుపాదం గారిని జ్ఞాపకం చేసుకోండి. చక్కటి విషయాలు అందరికీ వాళ్ళ మనసులో హృదయాలకు అర్థమైన రీతిగా బోధించగలిగిన జ్ఞానమును సామర్థ్యతను మీరు ప్రసాదించండి. అదే విధముగా వింటున్న మేమందరము కూడా ఏకాగ్రతతో మీ యొక్క వాక్యమును వినగలిగిన మనసును మాకు దయచేయగలరండి. ఈ యొక్క గ్రూపును, ఈ గ్రూపులో ఉన్న సభ్యులను, వారి కుటుంబాలను, వారి సంఘాలను మరింతగా దీవించి అభివృద్ధిపరచగలరు. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సహోదరులు అనిల్ గారికి మరి ఒకసారి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో సహోదరులు యేసుపాదం గారు దేవుని యొక్క వాక్యమును ఉపదేశించవలసిందిగా కోరుకుంటూ సహోదరులకు వందనములు తెలియజేస్తూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో లేఖనము ఏమి చెప్పుచున్నదనే ధ్యాన కూడికలో వాక్యాన్ని బోధించేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే యొక్క ఉదయకాల సమయంలో మరి ఎంత భారమైన చక్కగా ఆసక్తిగా వాక్యానికి వినటానికి సిద్ధపడి వచ్చినటువంటి మరి దేవుని పిల్లలైనటువంటి నా సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. కొద్ది నిమిషాలు దేవుని గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాము. నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, ఒక చిన్న సహాయము పెద్ద ఫలితము అనేటువంటి పాఠాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఒక చిన్న సహాయము లేక ఒక చిన్న మేలు పెద్ద ఫలితాన్ని ఇచ్చినట్టుగా మనం చూడగలము. మరి ఎవరైనా దేవుని పేరట చిన్న మేలు చేసి దేవుడిచ్చే పెద్ద ఫలితాన్ని పొందుకోవటం ఎలా అనేది ఆలోచన చేయాలి. అలా పొందుకున్నటువంటి చిన్న సహాయం చేసి పెద్ద ఫలితాన్ని పొందుకున్నటువంటి వారు ఉన్నారు గ్రంథంలో. వారు ఎలా మరి సహాయం చేసి దేవుడిచ్చేటువంటి పెద్ద మేలుని ఎలా పొందుకున్నారో అనేటువంటి విషయాన్ని మనం చూసుకుంటే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాయే నిజమైన దేవుడని ఎవరైతే రూఢిగా, దృఢముగా, బలముగా నమ్మి ఆయన పేరట ఆయన యొక్క చిత్తానుసారంగా ఆయన యొక్క ఇష్ట ప్రకారము ఆయనకు అనుకూలముగా ఆయన పేరట ఎవరైనా సరే చిన్న సహాయం చేసి దేవుని పేరట మరి పెద్ద ఫలితాన్ని పొందుకున్న వారు ఉన్నారు.
పొందుకుంటారు ఎవరైనా సరే. వారు ఎవరైనా సరే, చిన్నవారైనా పెద్దవారైనా, స్త్రీలైనా పురుషులైనా ఆయన పేరట ఇతరులకు చిన్న మేలు చేస్తే మరి వాళ్ళు పెద్ద ఫలితాన్ని పొందుకున్నారు. అలా పొందుకున్నటువంటి వారు ఎవరు అనేది ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి మనము నేర్చుకుందాము. ఉదాహరణగా చూస్తే యెహోషువ కాలంలో రాహాబు అనేటువంటి ఒక వేశ్య మరి దేవుని యొక్క సేవకులను, అంటే దేవుని పేరట వచ్చినటువంటి వేగుల వారిని రాహాబు చేర్చుకొని మరి వాళ్ళకి ఆ యొక్క పట్టణస్తుల యొక్క సైనికుల నుంచి, ఆ పట్టణ కాపురదారులైనటువంటి వారి యొక్క చేతిలో నుంచి వారి కనపడకుండా మరి వేగుల వారిని తన ఇంటి పైన మరి దాచిపెట్టి దేవుని సేవకులకు మేలు చేయటం వలన ఆమె పెద్ద ఫలితాన్నే పొందుకుందండి. ఆమె ఏమి వాళ్ళకి సహాయం చేసింది? చిన్న సహాయం అంటే మరి ఆ పట్టణస్తులు, ఆ పట్టణానికి అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు దేవుని సేవకులు మరి ఆ సేవకుల్లో ఆ పట్టణంలో ఉన్నప్పుడు ఎవరో గూఢాచార వ్యవస్థ మన పట్టణంలోకి వచ్చారు, మన దేశంలోనికి వచ్చారు కాబట్టి వారెవరో వారిని పట్టుకోవాలని అక్కడ ఉన్నటువంటి కాపలాదారుడైనటువంటి సైనికులు దేవుని సేవకులను వెతుకుతున్నప్పుడు మరి రాహాబు అనేటువంటి వేశ్య తన ఇంటి పైన దాచి వారి మీద రాసి కుప్పగా మరి ధాన్యాన్ని పోసి వారిని రక్షించిన విధానాన్ని మనం చూడొచ్చు వాళ్ళ చేతిలో నుంచి. అంత ఆ చిన్న మేలు ఆమెకి ఎంత పెద్ద ఫలితాన్ని ఇచ్చిందంటే, విశ్వాసుల జాబితాలో మన పితరులైనటువంటి అబ్రహాము, ఇసాకు, యాకోబు, అలాగే హానోకు, వీళ్ళందరూ విశ్వాస వీరుల్లో జాబితాలో ఉన్నారు. వారితో పాటు మరి ఈమె కూడా ఒక నమ్మకమైన విశ్వాసిగా బైబిల్ గ్రంథం తెలియజేసింది. మరి ఆమె రక్షింపబడింది, ఆమెతో పాటు తన కుటుంబాన్ని కూడా రక్షించుకుంది. ఇది మరి దేవుని పేరట వచ్చిన వారికి చిన్న సహాయము, చిన్న మేలు చేస్తే ఆమె పెద్ద ఫలితాన్ని పొందుకున్నట్టుగా మనం చూడగలం. అలాగే మరో విషయాన్ని చూసుకుంటే, ఇశ్రాయేలీల్లో ఒక చిన్నది ఉంది. ఆ చిన్నది తన యజమానుడైనటువంటి సిరియా రాజు దగ్గర సైన్యాధిపతిగా పనిచేస్తున్నటువంటి నయమాను ఇంటిలో ఆమె పని మనిషిగా ఉన్నప్పుడు ఆ నయమానుకు వచ్చినటువంటి కుష్ఠరోగాన్ని గురించి, మరి ఆ నయమానుకు వచ్చిన కుష్ఠరోగాన్ని బట్టి నయమాను ఎంతో బాధపడుతూ ఎన్నో వైద్యాలు చేయించుకున్నాడు. అయినా కానీ ఆ కుష్ఠరోగం ఆయనకి తగ్గలేదు. మరి తగ్గనటువంటి ఆ కుష్ఠరోగం నిమిత్తము మరి ఆ ఇంటిలో పనిచేస్తున్నటువంటి ఇశ్రాయేలీలు దేశంలో నుంచి చెరగా ఆ వాళ్ళ దేశానికి వెళ్ళినటువంటి ఆ చిన్నది ఒక చిన్న సహాయము, మేలు చేసిందండి. ఏంటి ఆ చిన్న సహాయం, మేలు అనేటువంటి విషయాన్ని మనం చూసుకుంటే, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు చూసుకుంటే, అక్కడ ఒక రాజు దగ్గర పనిచేసేటువంటి సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ ఉన్నాడు. మనకు తెలిసిన విషయమే. 5వ అధ్యాయం 1 నుంచి 15 వచనాల్లో చదువుకుంటే అక్కడ సమాచారాన్ని మనం చూడొచ్చు. ఆ చిన్నది ఏం తెలియజేసిందంటే, మరి సోమురోన్ అనేటువంటి పట్టణంలో మరి ఒక దైవజనుడు ఉన్నాడు. మరి ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళితే అక్కడ నువ్వు ఆయన చెప్పిన మాట వింటే మరి ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చిన్న మేలు, చిన్న
సలహా ఇచ్చడం వలన మరి నయమాను గారు వెళ్ళి తన రోగాన్ని మరి ఆయన చెప్పిన విధంగా మొదట చేయడు, కానీ తర్వాత మనసు మార్చుకొని అతడు పోయి మరి యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతడు దేహము పసిపిల్లవాని దేహం వల్ల అతడు శుద్ధుడాయను. ఇది గొప్ప మేలు ఆయనకి కలిగింది. ఇక్కడ చిన్నది దేవుని పేరట దేవుని నమ్ముకొని తను నమ్ముకున్నటువంటి దేవుని పేరట మరి అన్య దేవుని నమ్మనటువంటి మరి ఆ సైన్యాధిపతికి చిన్న సహాయము, చిన్న మేలు చేయటం వలన ఆయన పెద్ద ఫలితాన్నే పొందుకున్నాడు. పెద్ద ఫలితాన్నే పొందుకోవటం కాకుండా మరి ప్రపంచంలో మరి ఈ యొక్క ప్రపంచంలోనే ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు అంత గొప్ప దేవుడు ఎవరు లేరు అని గొప్పగా మరి తన ప్రజలకి, తన దేశానికి, ప్రపంచానికే ఆయన గొప్ప దేవుడుగా ఆయన నోటితో ఒప్పుకున్నాడండి. ఇక్కడ ఆ చిన్నది చేసినటువంటి చిన్న సహాయము లేక మేలు మరి అంత పెద్ద ఫలితాన్ని ఇచ్చినట్టుగా మనం చూడగలము. అలాగే మరో విషయాన్ని చూసుకుంటే మరి క్రొత్త నిబంధన దినాలలో అపోస్తుల కాలంలో మరి సంఘానికి హింస కలుగుతున్నప్పుడు పేతురు చెరసాలలో ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ఎక్కడ చూస్తామంటే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5 నుంచి 13 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను బట్టి మనము అక్కడ చూసుకుంటే పేతురు గారిని మరి దేవుని పని నిమిత్తము దేవుని పేరట సువార్త పని చేస్తున్నటువంటి పేతురుని అక్కడ హేరోదు అనేటువంటి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ చక్రవర్తి మా ప్రాంతంలో సువార్త పని చేయొద్దని మరి పేతురుని పట్టుకొని చెరసాలలో వేస్తాడండి. వేసినప్పుడు అక్కడ సంఘము, అలాగే ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక చిన్నది రోదే అనేటువంటి ఒక చిన్నది మరి సంఘంతో పాటు ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేయటమే కాకుండా రోదే అనేటువంటి ఆ చిన్నది మరి పేతురు గారిని చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడే తన దూతలను పంపించి ఆ చెరసాల్లో నుంచి బయటికి రప్పిస్తాడు. రప్పించినప్పుడు ఆయన మరి అక్కడ కాపలాదారులు, సైనికులు వాళ్ళకి కనపడకుండా మరి వచ్చేసి మరి సంఘములో ప్రార్థన చేస్తున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి మరి తలుపు కొట్టినప్పుడు ఎవరు తలుపు తీయట్లేదండి. కానీ రోదే అనేటువంటి ఆ చిన్నది, రోదే అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే గులాబీ లేక గులాబీ పువ్వు లాంటిది అనేటువంటి అర్థాన్ని మనం చూడగలము. అలాంటి చిన్నది మరి పేతురు యొక్క స్వరము విని ఆ తలుపు తీసిందండి. ఆశ్చర్యపోయారు వాళ్ళు, మరి ఎలా వచ్చాడు అనేటువంటి విషయాలు. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఆ తలుపు తీసి తలుపు వేసేసింది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పేతురు చెరసాల్లో నుంచి తప్పించుకున్నాడు, పారిపోయాడు. కాబట్టి ఆ పేతురు ఎక్కడ కనబడితే అక్కడ ఆయన పట్టుకొని వచ్చి సంపాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ చిన్నది తలుపు తీసి మరి ఆ పేతురు గారిని దాయటం వల్ల ఆ చిన్న మేలు, ఆ సంఘము ప్రార్థన చేయటము, ఆ రోదే అనే చిన్నది తలుపు తీసి ఆయన్ని లోపల పెట్టటము వలన పెద్ద ముప్పు పేతురు గారికి తప్పిందండి. అక్కడ అంత పెద్ద తప్పు, మరి అంత పెద్ద ఘోరమైనటువంటి ప్రమాదము పేతురు నుంచి మరి ఆమెను పేతురుని దాయటం వల్ల ఆ ఘోరమైన ప్రమాదం తప్పినట్టుగా మనం చూడగలము. అలాగే
మరి పాత నిబంధనలో చూసినట్లయితే ఒక చిన్నవాడైనటువంటి దావీదు చేసినటువంటి చిన్న మేలు ఏమిటి అనేటువంటి విషయాలు చూసుకుంటే సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 33వ వచనము నుండి 18వ అధ్యాయము 8వ వచనం వరకు చూసుకుంటే అక్కడ చిన్నవాడైనటువంటి దావీదు ఒక తన దేశానికి, తన జనాంగానికి, తన అన్నదమ్ములకి మరి ప్రమాదము పొంచి ఉంది. ఎలా ప్రమాదం పొంచి ఉందంటే శత్రువులైనటువంటి ఫిలిస్తీన్లకి, ఇశ్రాయేలీలకి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు మరి 40 దినాల నుంచి యుద్ధం జరుగుతుంది. జరుగుతున్నప్పుడు అక్కడ ఫిలిస్తీయుడు అయినటువంటి గొలియాతు అయినటువంటి వాడు ఉన్నాడు. ఆ గొలియాతు యుద్ధ వీరుడు. అతను చూసి మరి వీళ్ళు భయపడిపోతున్నారు. ఇశ్రాయేలు రాజు సౌలు కానీ, మరి వీళ్ళు సైన్యం కానీ, మరి దావీదు గారి యొక్క అన్నయ్యలు వాళ్ళు కూడా మంచి యుద్ధ వీరులు, యుద్ధ నైపుణ్యత గల వాళ్ళు. మరి సౌలు కూడా గొప్ప యుద్ధ నేర్పరి, మంచి బలాజ్యుడు. అలాగే దావీదు అన్నయ్యలు కూడా మంచి బలాజ్యులు, యుద్ధ వీరులు. అయినా కానీ ఆ ఫిలిస్తీన్ చూసి మరి వాళ్ళు భయపడుతున్నటువంటి సమయంలో మరి తన అన్నయ్యల యొక్క బాగోగు తెలుసుకుంటానికి వారి దగ్గరికి ఆహారం తీసుకొని, రొట్టెలు తీసుకొని వచ్చినటువంటి దావీదు మరి ఆ గొల్లియాతు యొక్క మాటలు విని దావీదుకి రోషం పుట్టిందండి. రోషం పుట్టి నా దేవుని జనాంగాన్ని ఇంత కించుపరుస్తాడా, మరి నా దేవుణ్ణి కూడా అవమానపరుస్తాడా అనేటువంటి ఆలోచన కలిగి, రోషాన్ని కలిగి మరి ఆ ఫిలిస్తీన్ మీదకి నేను వెళ్తాను అని చెప్పినప్పుడు మొదట ఆ రాజు ఒప్పుకోలేదు, అన్నదమ్ములు ఒప్పుకోలేదు. కానీ చెప్పాడు, నాకు దేవుడు ఎంత సహాయం చేశాడో, దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. గొర్రెలు కాచుకునేటప్పుడు నేను ఎలా చేశాను, మరి సింహాన్ని చీల్చాను, ఎలుకబంటుని చీల్చాను, ఇలా చేసిన పని చెప్పినప్పుడు వాళ్ళకి దావీదు మీద నమ్మకం కుదిరినప్పుడు మరి దావీదుని మరి యుద్ధానికి పంపించారు. పంపించినప్పుడు ఆ చిన్నవాడిని చూసి ఆ గొలియాతు వీడిని మరి ఎగరేసి ముక్కలు చేసి ఆకాశాన్ని పక్షులకి ఆహారంగా నేను వేస్తానని హేళనగా మాట్లాడాడు. అయినా కానీ దావీదు గారు ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంత అనేటువంటి గొప్ప ఆలోచనతో మరి దేవుని యొక్క సహాయాన్ని తీసుకొని మరి యుద్ధం చేసినప్పుడు ఆ ఫిలిస్తీయుడు పడిపోతాము, మరి వాడి కత్తితోనే ఆయన చంపేయటము జరిగింది. ఇక్కడ చిన్నవాడైనటువంటి దావీదు చేసినటువంటి చిన్న మేలుకి మరి ఇశ్రాయేలీలకి గొప్ప విజయం వచ్చింది. విజయమే రావటమే కాకుండా మరి ఫిలిస్తీన్ల శత్రువుల నుంచి విముక్తి కలిగింది. ఇశ్రాయేలీలలో పెద్ద విజయం వలన మరి ఇశ్రాయేలీలో పెద్ద పండగ విజయాన్ని ఆశీర్వదించి పెద్ద పండగలాగా చేసుకున్నారు. అంత గొప్ప విజయాన్ని ఇచ్చాడు దావీదు గారు అనే విషయాన్ని మనం చూడొచ్చు. అలాగే క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయము 12 నుంచి 30 వచనాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి అక్కడ పౌలుకి గొప్ప హింస కలిగింది. హింస కలిగినప్పుడు పౌలుని చెరసాల్లో వేసినప్పుడు పౌలుని ఒక చెరసాలలో నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళటానికి మరి సిద్ధపడుతున్నారు. ఆ సిద్ధపడేటువంటి క్రమంలో అక్కడ పౌలుని చంపటానికి ప్లాన్ చేశారండి. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్తారు కదా,
ఆ జడ్జిమెంట్ అయిన తర్వాత ఆ కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్లేటువంటి మధ్యలో ఆ నేరస్తుల్ని చంపాలనేటువంటి ఆలోచన చాలా మంది చేస్తారు. అలాగే పౌలు గారిని కూడా మరి ఆ జైలు నుంచి అక్కడ జడ్జిమెంట్ జరిగిన తర్వాత అతన్ని జైలుకి పంపించాలి అనే ఆలోచన కలిగి ఉన్నారు. ఈ మధ్యలో మరి పౌలు గారిని చంపటానికి అక్కడ ఉన్నటువంటి వారు పెద్ద ప్లాన్ చేస్తారండి. పెద్ద ప్లాన్ చేసినప్పుడు మరి పౌలు యొక్క మేనల్లుడైనటువంటి ఒక చిన్నవాడు ఉన్నాడు. ఆ చిన్నవాడు ఏం చేస్తాడంటే వాళ్ళు పౌలు గారిని చంపాలనేటువంటి ప్లాన్ మాట్లాడుకోవటమో మరి పౌలు యొక్క మేనల్లుడు వింటాడు. విన్నప్పుడు ఆ విషయాలన్నీ అక్కడ ఉన్నటువంటి పౌలు చెప్తాడు. ఆ పౌలు మరి అక్కడ ఉన్నటువంటి తను విచారిస్తున్నటువంటి పెద్ద ఆయనకి యాజకుడికి చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మరి ఆ ప్రమాదం నుంచి వాళ్ళని మరి గట్టి బందోబస్తు మధ్య, మంచి సెక్యూరిటీ మధ్య మరి పౌలు గారిని ఆ యొక్క తీర్పు ప్రాంతం నుంచి జైలు ప్రాంతానికి తీసుకెళ్తానికి మరి ప్రయత్నం చేశారు. మరి అలా తీసుకెళ్ళపోతే అక్కడ 400 మంది పైగా అక్కడ సైనికులు ఉన్నారు. వారు మరి ఇన్ని జైలుకి వెళ్ళకముందే చంపేసేవాళ్ళు కాబట్టి అంత పెద్ద ప్రమాదం నుంచి తన మేనల్లుడైనటువంటి ఆ చిన్నవాడు చేసినటువంటి చిన్న సహాయము పౌలునకు పెద్ద ప్రమాదమే తప్పింది అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూడొచ్చు అన్నమాట. అలాగే మరి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు మరి 3.5 సంవత్సరములు భూమి మీద ఆయన బోధలు చేసినప్పుడు మరి ఆయన చెప్పినటువంటి బోధలు వినటానికి, ఆయన చేసేటువంటి అద్భుతాలు మహత్కార్యాలు చూడటానికి, ఆ మేలులు పొందటానికి, అద్భుతాలు మహత్కార్యాలు అనేటువంటి మేలులు పొందటానికి మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తున్న రోజుల్లో మరి యేసుక్రీస్తు ప్రభు వారు అనేకులకి బోధ వినిపిస్తున్నారు. ఆ బోధ వినిపించేటువంటి టైంలో మరి 3 రోజులు మరి యేసుక్రీస్తు వారు మరి ఏకధీటిగా బోధ చేసినప్పుడు మరి ఆ బోధలో ఆ దినాలలో ఒక చిన్నవాడు చేసినటువంటి సహాయము గొప్ప మేలు పొందినట్టుగా చూడగలం. ఆ విషయం ఏంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో చూసుకుంటే అక్కడ యేసుక్రీస్తు వారు ఆయన బోధలు చేసినప్పుడు ఆ బోధలు వినటానికి దూర ప్రాంతం నుంచి అక్కడికి వచ్చి 3 రోజులు అక్కడ ఉండి యేసు చెప్పినటువంటి బోధలు విన్నారండి. మరి చివరి రోజు మరి ఆ 3 రోజులు వాళ్ళు ఏ ఆహారం తినకుండా పస్తులు ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం ఆలోచన చేశాడంటే వాళ్ళు 3 రోజులు మరి ఉపవాసం ఉండి నా బోధలు విన్నారు కాబట్టి వాళ్ళు తిరిగి ప్రయాణం వెళ్ళే సమయంలో నీరసపడిపోయి బలం లేక మూర్ఛ వచ్చి పడిపోతారేమో అనేటువంటి ఆలోచన చేసి వారికి ఆహారం పెట్టాలని ఆలోచన చేశాడండి. ఆహారం పెట్టాలని ఆలోచన చేసినప్పుడు మరి మీ దగ్గర ఏమన్నా తినటానికి ఏమైనా వస్తువులు ఉన్నాయా అని అడిగినప్పుడు ఎవరి దగ్గర ఏమీ లేవండి. కానీ ఒక చిన్నవాడు నా దగ్గర ఇన్ని రొట్టెలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి అని చెప్పినప్పుడు ఆ చిన్నవాడు చేసినటువంటి ఆ చిన్న సహాయము, ఆ చిన్న మేలు మరి అక్కడ ఉన్నటువంటి జనాంగము ఎంతమంది వచ్చారో అంతమందికి ఆహారాన్ని అందించడానికి ఉపయోగపడ్డాడండి ఆ చిన్నవాడు. అంటే ఆయన చేసినటువంటి చిన్న సహాయం ఏంటి? తన దగ్గర ఉన్నటువంటి రొట్టెలు, ఆ చేపలు అనేవి మరి ప్రభువారికి అందించటం వలన మరి యేసుక్రీస్తు ప్రభువారు వాటిని పట్టుకొని
ఆకాశం వైపు చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మరి ఆ యొక్క ఆహారము విస్తారంగా అందరికీ పంచిపెట్టాడండి. పంచిపెట్టగా ఇంకా కొన్ని గంపలు మిగిలినట్టుగా మనం చూడగలం. కాబట్టి ఈ విషయంలో మనం చూసుకుంటే ఆ చిన్నవాడు చేసినటువంటి ఆ చిన్న సహాయము మరి పెద్ద ఫలితాన్ని ఇచ్చినట్టుగా మనం చూడగలం. అలాగే యేసుక్రీస్తు వారిని సిలువ వేసే సమయంలో యేసుక్రీస్తు వారితో పాటు మరి సిలువలో అటువైపు దొంగని ఇటువైపు దొంగని ఇద్దరిని దొంగలు సిలువేశారండి. ఆ సిలువేసినప్పుడు కుడివైపున ఒకడు ఎడమవైపున ఒకడు ఇద్దరు దొంగలు ఉన్నారు. ఆ దొంగలు ఇద్దరిలో ఒకడు చేసినటువంటి చిన్న ఆలోచన ఏంటంటే సహాయం కోరాడు, చిన్న సహాయాన్ని కోరాడు యేసుక్రీస్తు ప్రభువారిని. ఏమని కోరాడంటే, యేసు నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పినప్పుడు మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే, నేడు పరదేశులో నాతో పాటు కూడా పరదేశులో ఉంటావని చెప్పాడండి. అంటే ఆ చిన్నవాడు చిన్న సహాయము క్రీస్తు ప్రభువారిని కోరటం వల్ల మరి అతను పెద్ద ఫలితాన్ని పొందుకున్నట్టుగా మనం చూడగలము. ఇలాంటి ఎవరైనా దేవుని పేరట మరి దేవుణ్ణి చిన్న సహాయము అడిగితే వారు పెద్ద ఫలితాన్ని పొందుకుంటారు అనేటువంటి విషయాలు మనం ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాము. అలాగే మరి క్రీస్తు ప్రభు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆయన నా పేరట వచ్చేవారికి మీరు ఏది చేసినా నా పేరట వెళ్ళేటువంటి దేవుని సేవకులకి మీరు చిన్న సహాయము చిన్న మేలు చేస్తే మీకు ఫలితము పరలోకంలో ఉంటుందని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నాడు సందర్భంలో. ఏమిటి అంటే, ఎవరైతే నా పేరట వచ్చినటువంటి సేవకులకి గిన్నెడు సన్నీళ్ళు ఇస్తారో వారి యొక్క ప్రతిఫలము పరలోకంలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. అలాగే మన సహోదరునికి సహాయం చేస్తే పెద్ద ఫలితాన్ని పొందుకుంటామనేటువంటి విషయాన్ని కూడా ఆయన తెలియజేశాడు. ఏంటి మన సహోదరుని పట్ల చిన్న సహాయం ఏంటంటే, ఎదుటనున్నటువంటి సహోదరుని ప్రేమిస్తే మనకి కనిపించిన దేవుణ్ణి ప్రేమించినట్టే అనేటువంటి విషయాన్ని తెలియజేశాడండి. మనము ఎదుటనున్నటువంటి మన సహోదరుని మనము ప్రేమించలేము. చాలామంది సహోదరులంటే దేశిస్తారు, మరి తోసేస్తారు. అలాగే ఎదుటనున్నటువంటి వారిని కూడా ప్రేమించలేనటువంటి సహోదరులు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పాడంటే, నీ ఎదుటనున్నటువంటి నీ సహోదరుని ప్రేమించలేని వాడివి కనిపించిన దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు అని క్వశ్చన్ వేశాడు. అంటే మనము ఇతరుల పట్ల చిన్నగా ప్రేమ అనేటువంటి ప్రేమను చూపిస్తే, ఈ చిన్న పని చేస్తే దేవుడు మనకి పెద్ద మేలు చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. ఉదాహరణ తీసుకుంటే పాత నిబంధన కాలంలో అబ్రహాం గారు మరి దేవుని సేవకులకి దేవుని పేరట వచ్చినటువంటి మరి దేవదూతలకి ఆయన చిన్న ఆతిథ్యాన్ని ఇచ్చాడండి. ఏం చేశాడండి? చిన్న మేలు చేశాడు. ఎవరికి? దేవదూతలకి చిన్న ఆతిథ్యం ఇచ్చాడండి. విషయాన్ని మనం ఎక్కడ చూస్తామంటే ఆదికాండము 18వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల్లో ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే అక్కడ అబ్రహాము గారు శారా ఇద్దరు కలిసి మరి దేవదూతలకి విందునిచ్చినప్పుడు ఆ విందు మరి
లో వాళ్ళు ఆహారము సిద్ధం చేస్తారు, మంచి మంచి ఆహారాన్ని ఇస్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ దేవదూతలు ఆ ఆహారాన్ని తిని, మరి దేవుని పేరట వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆహారాన్ని తిని వాళ్ళని పెద్ద ఫలితాన్ని ఇచ్చేటట్టుగా వాళ్ళు ఆశీర్వదించి వెళ్ళినట్టుగా మనం చూడగలం. ఆ విషయాన్ని మనం ఎక్కడ చూస్తామంటే ఆదికాండము 18వ అధ్యాయము 1 నుంచి చూసుకుంటే, మరి ఆ అబ్రహాము శారా మరి దేవదూతలకి మంచి ఆతిథ్యాన్ని ఇచ్చినట్టుగా, మరి ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని మరి ఆ దేవదూతలు మరి తిని మరి వాళ్ళని ఏమి ఆశీర్వదించి వెళ్ళారంటే, ఇక్కడ మనం 9వ వచనం చూస్తే 18వ అధ్యాయము 9వ వచనం నుంచి చూస్తే, వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అతడు అడుగగా అతడు ఇదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకైన మీదిటికి ఈ కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఇక్కడ గొప్ప ఫలితాన్ని వాళ్ళు పొందుకున్నట్టుగా చూడగలం. అంటే దేవుని పేరట వచ్చినటువంటి వారికి సహాయం చేస్తే దేవునికే చేసినట్టు. ఇప్పుడు ఒక విషయం మనం చూసుకున్నట్లయితే, పేదలకి అప్పిచ్చువాడు దేవునికి అప్పిచ్చువాడు అంటండి. అంటే పేదలకి ఎవరైతే అప్పిస్తారో, పేదలకి ఎవరైతే సహాయం చేస్తారో అది దేవునికి సహాయం చేసినట్టు, దేవునికి అప్పిచ్చినట్టు అనమాట. అలాగే మరి దేవుని సేవకు వచ్చినటువంటి వీళ్ళకి మరి చిన్న సహాయం ఆతిథ్యం ఇటు వలన మరి అబ్రహాము గారు శారా మరి పెద్ద ఫలితాన్ని పొందుకున్నారండి. అంటే వాళ్ళకి మరి పిల్లలు లేరు. మరి పిల్లలు లేనప్పుడు వాళ్ళు 70 సంవత్సరాలు వెయిట్ చేశారండి. మరి దేవుడు మరి వాళ్ళ యొక్క గర్భాన్ని తెరిచి కుమారునిచ్చి ఆ కుమారుని ద్వారా మరి లోకాన్ని ఆశీర్వదించినట్టుగా మనం చూడగలం. అలాగే నిజమైన సేవకునికి మనము తినే ఆహార పదార్థాల్లో భాగం ఇవ్వాలండి. దేవుని పేరట వచ్చినటువంటి నిజమైన సేవకుడికి మరి మనము తినే పదార్థాలలో భాగం ఇస్తే, ఈ చిన్న సహాయము, ఈ చిన్న మేలు చేస్తే మరి పెద్ద ఫలితాన్ని పొందుకుంటామనేది మనము మరి రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 10 నుంచి 13 వచనాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి మనం చూస్తే, అక్కడ ఏలియా అనేటువంటి ఒక భక్తుడు ఉంటాడు. మరి ఆ భక్తుడికి అక్కడ ఒక పేద ఎదవరాలు తాను తినేటువంటి పదార్థాలలో మరి ఆయనకి మరి ఆమె పస్తులుండి, ఆమె తన కుమారుడు పస్తులుండి కూడా ఆ యొక్క దేవుని పేరట వచ్చినటువంటి ఆ ఏలియాకి వారు ఆ తినే పదార్థాలు, ఆ రొట్టె ముక్కలు మరి చేసి, ఆ రొట్టెని చేసి మరి ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన వెళుతూ ఆమెను దీవించి వెళ్తాడు. దీవించి వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క ప్రాంతంలో మరి వర్షం పడక కరువు వచ్చిందండి. పరిస్థితులు అలా ఉన్నాయి. మరి కరువు వచ్చినప్పుడు మరి దేవుడు మరి తన సేవకుడిని రక్షించుకోవాలి కాబట్టి తన సేవకుడికి ఎవరైతే ఆ కరువులో సహాయం చేస్తారో వారికి కూడా దేవుడు సహాయం చేయాలని ఆలోచన చేస్తున్న సమయంలో మరి ఆయన ఏలియా గారిని పలానా ప్రాంతానికి నువ్వు వెళ్ళు, నీకు అక్కడికి వెళితే నేను ఆహారాన్ని సమకూరుస్తాను అనేటువంటి విషయాలు తెలియజేశాడు. అలాగే వెళ్ళినప్పుడు మరి ఆ ప్రాంతంలో మరి సారేపతే అనే ఊరిలో ఒక ఎదవరాలు ఉంది. మరి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు దాహానికి మంచినీళ్ళు ఇమ్మన్నప్పుడు మంచినీళ్ళు తీసుకొస్తానికి లోపలికి వెళ్తుంటే పిలిచి, అమ్మ అదే చేత్తో
నాకు ఒక రొట్టె ముక్కను చేసుకొని తీసుకురమ్మా అని చెప్పినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, మాకున్నది కొద్దిగే ఉంది, ఈ రోజు వరకే ఆహారం సరిపోద్ది, మరి ఈ ఆహారము తిని మేము చనిపోవాలనుకుంటున్నాము అని చెప్పినప్పుడు, కాదు ముందు నాకు చేసి పట్టిరండి దాంట్లోనే అన్నప్పుడు, మరి యొక్క విధవరాలు మరి దేవుని సేవకుని మాట విని ఆమె చిన్న సహాయము, చిన్న మేలు ఆయనకి చేసినందున మరి ఆ ప్రాంతంలో మరి అందరూ కరువుతో అలవటించారు. కానీ మనము అక్కడ చూసుకున్నట్లయితే 17వ అధ్యాయం 16వ వచనంలో మరి యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చూడండి, ఆ ఇంటిలో మరి సమృద్ధిని దేవుడు కలగజేశాడు. కాబట్టి ఆ యధవరాలు చేసినటువంటి దేవుని సేవకునికి చేసిన చిన్న సహాయము మరి వాళ్ళకి గొప్ప మేలు చేసినట్టుగా మనం చూడగలం. అలాగే నేటి క్రైస్తవులు అయినటువంటి వారు సంఘములో సేవకునికి ఇచ్చే విషయంలో, అలాగే సంఘములో పరిచయం చేసేటువంటి విషయాలలో మరి సంఘానికి మేలు చేసి సహాయం చేస్తే మనం ఏమనుకుంటామంటే అది పెద్ద సహాయము అనుకుంటాం. నేను చాలా ఎక్కువ చేస్తున్నాను అనుకుంటారు సంఘంలో క్రైస్తవులు. చిన్న పని చేసి మేము పెద్ద సహాయం చేస్తున్నాము, పెద్ద పరిచర్య చేస్తున్నామని గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మనం చేసేది చిన్న పనే. కానీ ఆ సంఘములో సంఘ సేవకునికి చేస్తే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందో మనము చూసినట్లయితే, మరి ఒక సందర్భంలో ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘము పౌలు గారికి మేలు చేసిందంట. మరి ఆ మేలును బట్టి ఆ మేలు చేసినటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క సహకారుల యొక్క సహాయం చేసినటువంటి ఆ సహకారుల యొక్క పేర్లు ఎక్కడ రాయబడతాయో అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూడగలము. ఒకసారి చదువుకుందాము. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటే అక్కడ పౌలు గారు తనకు సహాయం చేసినటువంటి సంఘానికి తనకు సహాయం చేసినటువంటి సహకారులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆ సహకారులు ఎవరు, మరి వాళ్ళ ఉద్దేశించి ఏం చెబుతున్నాడో చూద్దాం మనము. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటే, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలో క్లేమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. కానీ అక్కడ చేసిన సంఘంలో చేసినటువంటి ఆ పరిచర్య, మరి సేవకుడికి సహకారిగా ఉన్నటువంటి ఆ యొక్క సహకారులు మరి ప్రభువునందు వారి ప్రయాసము వ్యర్థం కాదని మనం చేయాలి. ఎప్పుడైనా దేవుని పనిలో మనము మన ఫలితము వేరేలాగుంటుంది. కాబట్టి మనము సంఘములో నా వంతుగా నేను పరిచర్య ధర్మం జరిగించాలి. నేను చేసేది సేవకుడికి కాదు, మరి దేవుని యొక్క సంఘంలోనికి చేస్తున్నాను. ఇప్పుడు సేవకుడు మరి విశ్వాసుల్ని ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా వాళ్ళు ఓర్చుకొని ఆయన నా మేలుకే కదా చెప్పేది, నా బాగోగులకే కదా చెప్పేది అని ఆలోచన చేసి, నేను చేసేది సేవకుడికి కాదు, నేను దేవునికి చేస్తున్నాను, దేవుని సంఘానికి సేవ చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను అని ఆలోచనతో
మరి సేవకుడికి సహకరిస్తూ సంఘానికి పరిచర్య ధర్మాన్ని జరిగిస్తే వారి యొక్క పేర్లు ఎక్కడ రాయబడతాయి అంటే జీవ గ్రంథంలో రాయబడతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని మరి సంఘములో పరిచర్య ధర్మాన్ని జరిగించాలని మరి పిలిపిలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మనం చూడగలం. అంటే మనం సంఘానికి చేసేటువంటి ఉడతాపత్తితో చేసేటువంటి ఆ చిన్న సహాయము మరి విశ్వాసులు కానీ మరి సేవకులు కానీ మరి జీవ గ్రంథంలో పేరు నమోదు చేసుకునే విధంగా మరి దేవుడు చేస్తాడు, దేవుని పేరట చేస్తే అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలన్నమాట. అలాగే మరి జీవ గ్రంథంలో కూడా పేర్లు రాయబడతాయంట. మరి ఆ దేవుడిచ్చేటువంటి ఆ యొక్క నిత్య జీవితంలోనికి మనము ప్రవేశించినప్పుడు ఆ ఎవరైతే ఆ జీవ గ్రంథంలో పేర్లు రాయబడతాయో దేవుడు జీవవృక్ష ఫలాలు తినేటువంటి అవకాశాన్ని వారికి ఇస్తున్నారండి. మరి ఆదాము అవ్వలు దేవుడు వాళ్ళకు కూడా జీవవృక్ష ఫలాలు పెట్టాడు, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలు పెట్టారు. వాళ్ళు మరి ఆదాము అవ్వలు వారి యొక్క దరిద్రం కొద్దీ జీవవృక్ష ఫలాలు తినలేదు. వాళ్ళు ఏ ఫలాలు తిన్నారంటే మంచి చెడ్డలు తెలివృక్ష ఫలాలు తిన్నారు. ఆ జీవవృక్ష ఫలాలు దేవుడు మరి తీసేసుకున్నాడు. మరి ఈ జీవవృక్ష ఫలాలు తింటే ప్రతి నిత్యము జీవిస్తారు, ఇక సావు అనేది ఉండదు. ఈ జీవవృక్ష ఫలాలను దేవుడు ఎక్కడ పెట్టాడంటే, ఎవరికి పెట్టాడంటే పరలోకంలో పెట్టాడు. అవి ఎవరి కోసం పెట్టారంటే ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడిద్దో ఆ వెళ్ళంగానే ఆ జీవవృక్ష ఫలాలు తింటారు. నిత్యము జీవిస్తూ మన తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైనటువంటి ఆయనతో మరి నిత్యము వాళ్ళ యొక్క మహిమను చూస్తూ క్రీస్తుతో సమాన వారసుడిగా అక్కడ క్రీస్తుతో ఉంటాము అనేది మనము గమనించాలి. ఇది ఎలా చేస్తే అంటే సంఘములో ఉండి మరి సంఘములో పరిచర్య చేస్తూ సేవకులకి పరిచర్య చేస్తూ యథార్థంగా నీతిగా భక్తిగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే భూమి మీద ఈ యొక్క చిన్న పని చేస్తే పరలోకములో మనకి పెద్ద ఫలితాన్ని పొందుకుంటాము అనేది మనము ఇప్పటి వరకు నేర్చుకున్నాము. మరి ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తాను. ఒక చిన్న సహాయము, ఒక చిన్న మేలు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైనా సరే యెహోవాయే నిజమైన దేవుడని రూఢిగా నమ్మి ఆయన పేరట ఆయన చిత్తానుసారంగా ఆయన ఇష్ట ప్రకారము మరి సహాయం చేస్తారో వారికి పెద్ద ఫలితం ఉంటుందని మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాము. మరి ఇట్టి విషయాల ద్వారా నాకు నేను తెలియజేసుకుంటూ మీకు తెలియజేస్తూ మనము కూడా మరి దేవుని పేరట మరి చిన్న మేలు సహాయం చేస్తే మనకు కూడా పెద్ద ఫలితం ఉందనేది మరి నాకు నేను తెలియజేసుకుంటూ మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. బ్రదర్ మీకు కూడా వందనాలు. మీరే ముగింపు ప్రార్థన చేయండి. ప్రార్థన. ప్రేమ కనికరము జాలి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క దినాన్ని మేము చూసి అబ్బా తండ్రి అని మేము పిలుస్తూ మా యొక్క అవసరతలు మీకు తెలియజేయటానికి ప్రార్థన విన్నపముల ద్వారా మాకు ఈ గొప్ప సమయాన్ని మీరు ఇచ్చారు తండ్రి. అలాగే మాకంటే ముందుగా మీ యొక్క భక్తులు క్రీస్తునందు
మా సహోదరులు ముందుగా లేచి ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ మీ గ్రంథాన్ని చదివి అలాగే వారి గాత్రముల ద్వారా మీ నామాన్ని స్తుతించి మహిమపరుచున్నారు తండ్రి. అలాగే ఇప్పటి వరకు మరి మీ యొక్క దాసులు అనిల్ గారి ద్వారా మరి కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. అలాగే అల్పులమైనటువంటి మా ద్వారా కూడా మమ్మల్ని నిలబెట్టి ఆయన మాలో ఉండి మీ యొక్క మాటలను మీ యొక్క పిల్లలకు తెలియజేశారు తండ్రి. మరి మీ పేరట మేము ఒక చిన్న సహాయం ఇతరులకు చేస్తే మేము పెద్ద ఫలితాన్ని పొందుకుంటాము అనేటువంటి విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. మరి మేము కూడా నాయన అలనాడు మా పితరులు మా ముందున్నటువంటి మీ యొక్క భక్తులు మరి ఇతరులకి ఎలాంటి మేలులు చిన్న మేలులు చేసి వారు ఎలా పెద్ద ఫలితాలు పొందుకున్నారో మేము నేర్చుకున్నాము. అలాగే నేటి క్రైస్తవులైనటువంటి మేము కూడా మరి సంఘములో ఉంటూ ఆ సంఘములో ఉన్నటువంటి సేవకునికి ఆయన ఇతరులకి పరిచర్య చేస్తే మా నాయన మీ యొక్క జీవ గ్రంథంలో మా పేర్లు రాయబడతాయి అనేటువంటి విషయాలు మేము తెలుసుకున్నాం తండ్రి. అలాగే నాయన మాకు గొప్ప భాగ్యాన్ని మీరు పరలోకంలో జీవవృక్ష ఫలాలు తినేటువంటి అవకాశాన్ని మాకు ఇస్తున్నారు. కాబట్టి ఆ యొక్క గొప్ప ఫలితాన్ని మేము పొందుకోవాలంటే భూమి మీద సంఘంలో ఉండి ఇలా పనిచేయాలనేటువంటి విషయాలు మాకు తెలియజేశారు తండ్రి. మరి ఇట్టి విషయాలు నేర్చుకున్న మేము మా మరణం వరకును మీరిచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ నిరీక్షణతో మీ ప్రియకుమారుడు రాకడ కొరకు ఎదురు చూస్తూ పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుంటూ మీరిచ్చేటువంటి ఆ నిత్య జీవితాన్ని పొందుకునేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే ఎంత ఉదయకాల సమయంలో మీ యొక్క పిల్లలు చాలా ఆసక్తిగా వాక్యాన్ని వింటున్నారు. విన్న వాక్యాన్ని వాళ్ళు విడిచిపెట్టకుండా వాళ్ళ హృదయాలలో ఉంచుకొని వాటి ప్రకారం మేము జీవించటానికి మాకు మంచి ఆలోచనలు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే మరి ఈ గ్రూపులో ఉన్నటువంటి మరి ప్రతి ఒక్కరిని బట్టి విజ్ఞాపన చేస్తున్నాము. మరి ఎవరైతే అనారోగ్యంతో కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ మీ సహాయాన్ని దయచేయండి తండ్రి. వారి పట్ల సమస్తాన్ని సమకూర్చి మేలులు జరిగించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అలాగే ఈ గ్రూపులో మరి మాకంటే ముందుగా వాక్యాన్ని బోధించినటువంటి మీ సేవకులను బట్టి అలాగే ప్రతి రోజు మా కొరకునైనా మంచి విషయాలని మీ గ్రంథంలో నుంచి సమాచారాన్ని తీసుకొచ్చి మరి మీ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి మరి దేవకిరణ్ గారిని బట్టి విజ్ఞాపన చేస్తున్నాము. అలాగే ఆయన చేస్తున్నటువంటి సేవ పరిచర్ని బట్టి ఆయన కుటుంబాన్ని బట్టి మీకు విజ్ఞాపన చేస్తున్నావు తండ్రి. మరి వారికి మరింత ఆరోగ్యాలు దయచేయండి. వారికి మరింత ఆరోగ్యాలు దయచేస్తే మీ సేవలో మరింత ఎక్కువగా వాడబడతారని మేము ఆశపడుతున్నాం తండ్రి. అలాగే మరి రమేష్ గారిని బట్టి లాలయ్య గారిని బట్టి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత భారమైన ఉదయకాలంలోనే లేచి మరి అందరినీ మేలుకొలిపి ఈ గ్రూపులో జాయిన్ చేసి మరి మిమ్మల్ని స్తుతించే విధంగా మీ నామాన్ని ఘనపరిచే విధంగా మరి అందరినీ ప్రేరేపిస్తున్నటువంటి మీ యొక్క దాసులు రవి గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నటువంటి సేవ పరిచయాన్ని బట్టి స్థానిక సంఘాన్ని బట్టి మీకు విజ్ఞాపన చేస్తున్నావు తండ్రి. మీ యొక్క సహాయాన్ని వాళ్ళకి దయచేయండి. అలాగే నాయన మీ చిత్తమైతే మేమందరము మరో దినాన కలుసుకునే వరకు మీ కాపుదల భద్రత మాకును అందరికీ దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.